హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అన్ని టెంపుల్స్, అందులోని అమ్మవార్ల టెంపుల్స్ అయితే బోనాలతో నిండిపోతాయి. అందరైతే మొక్కులు మొక్కుకొని సంవత్సరం అంతా వెయిట్ చేసేసి బోనాలకైతే సమర్పించేసుకుంటారు. ఇందులో అయితే ఈసారి అయితే బల్కంపేటకి అయితే వచ్చేసాను నేను బోనాలు చూడడానికి. చాలా ఇయర్స్ నుండి అనుకుంటున్నాను కానీ అస్సలు అవ్వట్లేదు. ఈ బోనాల పండుగ అయితే మనకు అరౌండ్ 19th centuryలో అలా స్టార్ట్ అయింది, నాకు ఐడియా ఉంది. అయితే అలా ఆ సెంచరీలో అయితే వచ్చిన రోగాల్ని ఈ వర్షాకాలంలో వచ్చే హెల్త్ ఇష్యూస్కి తగ్గిపోవాలని చెప్పేసి అయితే అప్పుడు ఆ మహంకాళి అమ్మవారికి అయితే బోనాలు అయితే సమర్పించడం స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటి నుండి ప్రతి సంవత్సరం అయితే కంపల్సరీగా మొక్కులు మొక్కుకొని వచ్చే సంవత్సరం అయితే అమ్మవార్లకైతే బోనాలు చేస్తారు. అందులో మెయిన్గా మనకి బోనాలు స్టార్ట్ అయితే గోల్కొండ బోనాలతో స్టార్ట్ అయ్యి ఆషాఢ మాసం ఫస్ట్ వీక్తోని ఆషాఢ మాసం అయిపోయే ఎండ్ వీక్ వరకు అయితే అలా ఒక్కొక్క ప్లేస్లో బోనాలు జరుగుతుంటాయి. అలా ఆషాఢ మాసంలో వచ్చే రెండో వారంలో అయితే మనకి బల్కంపేటలో అయితే జరుగుతాయి. ఈరోజు సండే, ఇక్కడైతే బోనాలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. చాలామంది జనం వచ్చారు. ఈ తోపులాట్లో అయితే మనకి లోపలికి వెళ్ళడానికే చాలా టైం పట్టేలా ఉంది. ఎంతమంది జనం ఉన్నారో చూసారు కదా. పాపం ఇలా బోనం ఎత్తుకొని ఎంతసేపు వెయిట్ చేస్తారో ఆ తల్లి దర్శనం కోసము. అలా అయితే వాళ్ళకి బోనం సమర్పించేసి ఆ తల్లిని దర్శించుకొని నెక్స్ట్ అయితే రంగం భవిష్యవాణి అయితే చెప్తారు. అదైతే మన నమ్మకం అన్నమాట. అమ్మవారైతే ఒకరి మీద పూనేసి ఈ ఇయర్లో ఏమేమి జరుగుతాయి, కష్టాలు, కరువులు, ఈ వర్షాలు ఎప్పుడు పడతాయి, పంటలు ఎలా పండుతాయి, ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంది అనేవి అయితే మంచి చెడు అన్నీ చెప్తుంది అనమాట. అలా చెప్పేసిన తర్వాతకి ఆమెనైతే మనము మంచిగా మొక్కుకొని అంతా మంచి జరగాలని అయితే కోరుకుంటారు. ఇలా అయితే చూసారు కదా, మనకి టెంపుల్ ఎంట్రన్స్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. చాలామంది జనం వచ్చారు. ఇక్కడైతే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఉంటుంది, చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్. ఇక్కడ ఏం కోరికలు కోరుకున్నా కూడా తొందరగా తీరిపోతాయి. ఇలా వస్తే మనకైతే అమ్మవారు అయితే డౌన్లో ఉంటుంది టెంపుల్లో. ఇలా పైనుండి అయితే మనము క్యూ కట్టేసి అయితే లోపలికి వెళ్ళాలి. టెంపుల్ చుట్టూ అయితే చూసారు కదా, అమ్మవారి అవతారాలు అయితే శిల్పాలుగా, విగ్రహాలుగా అయితే చెక్కేసి పెట్టేశారు. ఇలా చూస్తుంటేనే అయిపోతుంది. లోపలికైతే ఫోన్ అలో చేయలేదు. కానీ ఇలాంటి బోనాల టైంలో వస్తే అయితే అమ్మవారిని తృప్తిగా అయితే దర్శనం చేసుకోలేము. అలా ఫాస్ట్గా దర్శనం చేసేసుకొని వచ్చి ఇలా బయట ఉన్న అమ్మవారి విగ్రహాన్ని అయితే దర్శనం చేసేసుకుంటున్నారు. లోపలైతే తొందరగా తోపులాటగా వచ్చేసేసాము. చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడైతే అమ్మవారి ఇంకో స్వరూపాలు అయితే ఇక్కడ ఉంటాయి. ఇలా చూసేస్తూ ఇక్కడ చూసారు కదా, అమ్మవారికి బోనాలు అయితే ఇక్కడ సమర్పిస్తున్నారు. అలా సమర్పించేసి అక్కడైతే దండలు అవన్నీ ఇస్తారనమాట. ఆ బోనాన్ని తీసి కొంచెం మళ్ళీ వాళ్ళకి తిరిగి బోనం అయితే ఇస్తారు. ఇక్కడ బోనం కానీ బియ్యం పోసుకునే వాళ్ళు అవన్నీ అయితే సారే సమర్పించే వాళ్ళు అయితే సమర్పిస్తూ ఉంటారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ సపరేట్గా ఒక అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. ఆ తర్వాతకి మనకి గ్లాస్ రూమ్ లాగా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇక్కడైతే మనకి అమ్మవారి రథం అయితే బయట సైడ్ అయితే పెట్టేశారు. అండ్ ఇక్కడ ఒక పెద్ద అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర. ఇదైతే ఆల్రెడీ ఇక్కడే ఉంటుంది. చూడడానికైతే చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది అయితే ఈసారి బోనాలకి వెళ్ళైతే ఎంజాయ్ చేశారు అండ్ అమ్మవారి దర్శనం చేసుకున్నారు? ఎంతమందికి బోనాల ఫెస్టివల్ అంటే ఇష్టం? మేమైతే బోనం చేసుకోలేదు. మీలో ఎంతమంది బోనాలు చేసుకున్నారు అండ్ బోనం సమర్పించారు? ఎక్కడెక్కడ బోనాల ఫెస్టివల్కి అటెండ్ అయ్యారో లైక్ చేసేసి కామెంట్ చేసేసేయండి. అండ్ మీలో ఎంతమందికి బోనాల ఫెస్టివల్ అంటే ఇష్టమో కూడా చెప్పేసేయండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.